అందరికీ శుభోదయం. ఒక చిన్న కథ చెప్తాను ఈరోజు. ఒక ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తున్నాడు. తను అయ్యాని తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఒక 2 రోజులు లీవ్ అడిగి వెళ్తాడు. ఆ ఓనర్ కూడా సరే తిరుపతి వెళ్తున్నావు కదా, ఎలాగో నా తరపున ఒక 100 రూపాయల స్వామివారికి చేర్చు అని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. వెంటనే ఆ పనివాడు అతని కుటుంబ సభ్యులతో సహా తిరుపతి స్టేషన్ చేరుకుంటారు. రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత అందులోనే ఒక బిచ్చగాడు వచ్చి, అయ్యా నాకు ఆకలిగా ఉంది, డబ్బులు ఏమీ వద్దు కానీ కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అని అంటాడు. అంతలోనే నా ఓనర్ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఎలాగో చూడట్లేదు కదా అని చెప్పేసి ఆ 100 రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుక్కొని తినమని చెప్తాడు. అతను తినేసి వెళ్తాడు. అలాగే ఈయన కూడా తిరుపతి చేరుకుంటాడు. వెంటనే అదే రోజు రాత్రి ఆ ఓనర్కి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నువ్వు పంపించిన 100 రూపాయలు నా వరకు చేరాయి, నువ్వు సంతోషంగా ఉన్నాను దీవించి వెళ్తాడు. వెంటనే మెలకువ వచ్చి చూస్తే చీకటిగా ఉంటుంది, ఇంకా తెల్లారదు. అరే వీడు అప్పుడే తిరుపతి వెళ్ళి ఉండడు కదా అని చెప్పేసి కాల్ చేస్తే జరిగిందంతా చెప్తాడు ఆ పనివాడు. వెంటనే ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆలోచిస్తే నా ఆలోచనలో ఏముంది అంటే, మనం దేవుని దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా పర్లేదు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. అలాంటి ఒక మనిషికి ఒక పూట అన్నం పెట్టినందుకు ఆ వెంకటేశ్వర స్వామి కరుణించి కలలో అతను దీవించాడు. సో దీని ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే, మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి దేవుని దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి సాయం చేస్తే చాలు, ఆ దేవుడే మన దగ్గరికి వస్తాడు.